9 న్యూస్ కి స్వాగతం. తీర్పు 9 న్యూస్ రిపోర్టర్ మహమ్మద్ యాకూబ్. ఎక్సైజ్ సీఏకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన గ్రామస్తులు. నిజామాబాద్ ముప్కల్ మండల కేంద్రంలో గల కల్లుపట్టిలో గత 3 ఏళ్ల నుండి తెల్లకల్లు సీసా ధర 10 రూపాయలకి అమ్ముతుండగా 10 రూపాయలు మాకు గిట్టుబాటు ధర కావటం లేదని 15 రూపాయలకు ఒక్క సీసా అమ్ముకుంటామని స్థానిక గౌడ కులస్తులు గ్రామస్తులను కోరగా 15 రూపాయలు అమ్ముకోవడం కుదరదని 10 రూపాయలకి అమ్మాలంటూ గ్రామస్తులు చెప్పగా సుమారు గౌడ కులస్తులు నెల రోజుల నుండి గ్రామంలో కళ్ళు బట్టీలు మూసి ఉంచారు. ఇదిలా ఉండగా అప్కర్ సీఏ అంజితరావు చొరవ తీసుకుని 15 రూపాయలకి అమ్మాలంటూ ముప్కాల్ గ్రామస్తులకు హుకుం జారీ చేస్తున్నారని సీఏకి వ్యతిరేకంగా గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ముప్కల్ గ్రామము. నా పేరు బేని రమేష్. తెల్లగల్ల మామలో 10 రూపాయలు ఉండే ఆయన సీఏ గారు 15 రూపాయలు అమ్మమని ఆయన ఒత్తిడి చేస్తుండు. అప్కర్ సీఏ గారు ఇంత ఒత్తిడి చేస్తుండు. మరి ఎంత కమ్ముడు వేయండు ఏంది, ఈయనకి ఏం అవసరం ఉంది దిగజారడం? సీఏ గారు మన ముప్కాలు ప్రజలను మొత్తము అన్యాయంగా తిప్పాల పడుతున్నారు. వేరే ఊళ్ళకు పోవడం జరుగుతుంది. వేంపల్లి కానీ, నల్లూరు కానీ, కిషన్ నగర్ కానీ అక్కడికి తాగడానికి ఓడవుతుంది. శాతగాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ తాగుతారు, ఏం కథ, వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఎక్కడోళ్ళు అక్కడ హాస్పిటల్లో పాలవుతున్నారు. ఈ తెల్లగాళ్ళు లేక బానిస అయిపోయి ఇప్పుడు మేము అంతా ఇదైపోయినాము. 10 రూపాయలు ఉండే ఇప్పుడు 15 రూపాయలు అమ్మమని బాగా ఒత్తిడి చేస్తుండు సీఏ గారు. ఆయన అమ్ముడు పోయిండు డబ్బులకు. ఇంత ఘోరణమైన ఆయన చేస్తుండు. ఆయన డ్యూటీ ఏంది? ఒక గౌడ్స్ 10 రూపాయలకు ఒప్పుకున్నారు. మరి ఏమి ముక్కలు ఏమైనా చుట్టిరికం ఉందా? మరి ఆయన గౌడ్సా? ఆయన సీఏ గారు ఆయన గౌడ్సా? కులం ఫీలింగ్ ఉందా? ఏముంది? దీన్ని కళ్ళు బంద్ చేసింది. కళ్ళు బంద్ పెట్టి కళ్ళు తాగకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేరే ఊళ్ళకు యాక్సిడెంట్ అవుతున్నాయి. యాక్సిడెంట్ అయ్యి 2-3 యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారు కూడా. మాకు ఇబ్బంది అవుతున్నారు. నెలసాంది కళ్ళు మామూలుతో చర్చ పెట్టి మాట్లాడినా కానీ ఒక వర్గము 10 రూపాయలు అక్కడ చేస్తే ఊరు కట్టుబడి మాట్లాడినాం. మళ్ళీ సిఐ గారు వాళ్ళు ఎట్లా అమ్ముతారు, మీరు కంపల్సరీ వాళ్ళు మీరు ఒకటే ధర 15 రూపాయలు అమ్మని డిమాండ్ సిఐ గారు చెప్తున్నారు. దానికి విరుద్ధంగా మేము తిరిగి అఫ్సర్ సిఐ మీద ధర చేయడం జరిగింది.